అలాగే ప్రొడ్యూసర్ శ్రీనివాసులు గారు, మీరు కూడా స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఒక 2 మాటలు నక్షత్రం గురించి. అందరికీ నమస్కారం. నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి మా ఊరి వాళ్ళు, మా ఫ్రెండ్స్, ఆత్మీయులు, అభిమానులు, పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ అభిమానులు, కృష్ణవంశీ గారి అభిమానులు, ఆయన సినిమా అనగానే ఇంతమంది, మేము అనుకుంది ఓన్లీ 500 మెంబర్సే, కానీ 2000 మెంబర్స్ ఇక్కడ ఉన్నటువంటి మాకు ఈ ఆనందం అనేది ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. సో మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి అందరికీ నమస్కారం. తర్వాత నా ఈ సినిమా ప్రయాణం మొదలుపెట్టినటువంటి మా పార్ట్నర్ వేణుగోపాల్ గారు నాకెంతో ధైర్యం చెప్పి, ఆయన ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా 2 సంవత్సరాల క్రితం పరిచయం, మంచి మనిషిని, క్రియేటివ్ డైరెక్టర్ అనే ఇండి పేరు పెట్టుకున్న కృష్ణవంశీ గారిని పరిచయం చేసి ఆయన మాకు ఇచ్చిన సపోర్టు, ఆ నమ్మకం, ఇంత దూరం మేము నడిచాము. ఈరోజు సినిమా చెప్పాలంటే ఇది ఒక శ్రీమంతం, మా సినిమా శ్రీమంతం డెలివరీకి వచ్చేసింది. సో అది మీరందరూ ఉండి నార్మల్ డెలివరీగా చేసి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాము. దాని తర్వాత నన్ను ప్రొడ్యూసర్గా దీని మీద నిలబెట్టి తను 20 సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి కీర్తిలో కొంత మాకు ఈ సినిమా ద్వారా పంచినటువంటి గొప్ప డైరెక్టర్, మంచి డైరెక్టర్ కృష్ణవంశీ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆయనకి నా పాదాభివందనాలు. తర్వాత ఈ సినిమా మాట్లాడాలని ఉంది, కానీ మీ అందరి ముందు మాట్లాడాలంటే ధైర్యం చేస్తున్నాను, భయంగానే చాలా మాట్లాడాలని ఉంది. కొంచెమే చెప్తాను. అందరికీ 20 సంవత్సరాలు తెలిసిన కృష్ణవంశీ గారిది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా మీ ఆడియన్స్ డైరెక్టర్, ఆడియన్స్కి నచ్చే సినిమాలు చేస్తుంటారు. మీరు ఇచ్చినటువంటి అవార్డులు ఆయనకి ఇప్పటికీ నేను చెప్పాల్సిన పని లేకుండా ఇప్పటికీ ఈ 20 సంవత్సరాలలో నెలకొక సినిమా అయింది. గంధపు చెక్క నుంచి వచ్చే పరిమళలాగా మనల్ని ఆ అనుభూతుల్లో వస్తూ ఉంటాయి. నెలకొక సినిమా వస్తూనే ఉంటుంది. నేను వారితో ప్రయాణం మొదలుపెట్టాక బయట వాళ్ళు అంటుండేవాళ్ళు, అంటే అది తప్పుగా అనుకోవద్దు సార్, ఆయన ఒక పిచ్చి డైరెక్టర్, పిచ్చి ఆయన అంటారు. మీరు వెళ్ళారంటే మాకు పిచ్చి ఉంది, కమర్షియల్ సినిమాలు కంటెంట్ లేకుండా కాంబినేషన్తో వెళ్ళే సినిమాలు మాకు వద్దు, వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించంటే నాకు ఇంకో వ్యాపారాలు ఉన్నాయి. నేను 15 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను, దాంట్లో నాకు వస్తుంది. కానీ కంటెంటు ఆయన ఉన్నటువంటి ఆ సినిమాలలో అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఆ పిచ్చి ఉంది. ఇద్దరు పిచ్చోళ్ళు ఉంటే సమస్య ఉండదు, ఒక పిచ్చోడు మంచోడు ఉంటే కొట్లాట్లు ఉంటాయి. సో ఇద్దరు పిచ్చోళ్ళు అయితే ప్రాబ్లం లేదు అని చెప్పేసి చేశాము. సో మాకు ఈ 1.5 year నేను కొత్త అన్నా కూడా వేణుగారు తీసుకెళ్లారు మొదటిసారి, ఆయన్ని పరిచయం చేసి కూర్చోబెట్టాక ఒకటే చెప్పేస్తారు. నేను అంతకుముందు అనుకున్నాను కృష్ణవంశీ గారు 20 ఏళ్ళు ఉంది, నేను కొత్త, ఏదో చాలా అడగాలనుకున్నాను, కానీ ఒకటే చెప్పారు ఆయన, నాది కంటెంట్ ఉంది, ఈ కాంబినేషను ఇది మీకు ఇంట్రెస్ట్, ప్యాషన్ అనే వర్డ్ ఉంటుంది, దానికి తగ్గట్టే మీరు రండి, డబ్బులు కావాలని లెక్క పెట్టుకునే పని అయితే నన్ను వదిలేసండి. నేను 2 సంవత్సరాల నుంచి నాకు దానికి కావాల్సిన ప్రొడ్యూసర్ల కోసం చూస్తున్నాను, ఆలోచించుకొని రమ్మన్నారు, వారం రోజులు ఆలోచించుకొని రమ్మన్నారు. వెళ్ళాను, ఇంటికి వెళ్ళేశాను. ఆయన అన్న మాటలో 2 రోజుల తర్వాత వచ్చేసాం. సార్ మీరు చెప్పేశారు, మేము వచ్చేస్తున్నాం, ఇంకంతే. ఈ సినిమా ఈరోజు ఇంత గ్రాండ్గా ఉంది, ఇంత ఆర్టిస్టులు కనిపిస్తున్నారు, కానీ మొదటి రోజు మేము మొదలుపెట్టినప్పుడు సందీప్ కృష్ణ, రెజీనా వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, వాళ్ళిద్దరే ఉన్నారు అంతే ఈ సినిమాకి. వాళ్ళిద్దరిని నమ్ముకొని ముందు కృష్ణవంశీ గారి డైరెక్షను, ఆయన తీసే విధానం అందరికీ తెలిసింది, ఈరోజు నేను కొత్తగా చెప్పాల్సింది కాదు. కానీ ఆయన చెప్పిన ఆ కంటెంట్ అనే సబ్జెక్ట్, ఆ కథ మీద ఉన్నటువంటి నమ్మకంతో మొదలుపెట్టేశాము. తర్వాత ఆయన మాకు ఒక దేవుడిచ్చిన వరంలానే కృష్ణవంశీ గారు, ఆయన ద్వారానే ఇంతమంది ఆర్టిస్టులు, ముఖ్యంగా సాయిధరం తేజ్ గారు భారతంలో మనకు ఆ రోజు భారతంలో పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యులకే తీసుకొచ్చాడు మాకు ఈ సబ్జెక్ట్లోకి. ఈరోజు ఏదో ఇంత చిన్నదనుకున్నాం, కానీ ఇంత బాగా గ్రాండింగ్, ఇంత పెద్ద నక్షత్రం అయిపోయింది కేవలం కృష్ణవంశీ గారు, సాయిధరం తేజ్ గారు. కృష్ణవంశీ గారు నాకు ఈ మా బుట్టబొమ్మ క్రియేషన్కి జన్మనిస్తే, సాయిధరం తేజ్ గారు మీరు నా కెరీర్ నిలబెట్టారు, మీ రుణం ఎప్పుడు నేను మర్చిపోనండి. చాలామంది, ఇది నేను ఫ్యాటే మాట్లాడుతున్నాను, తెలిసి తెలియని సినిమాలు చేస్తుంటారు, పోతుంటారు, ఏదో తెలియదు. నాకు ఇప్పుడు ఇది సినిమా రేపు రిజల్ట్ ఏమన్నా కానివ్వండి, కడుపు నిండా తృప్తిగా ఉంది. ఇంత కాస్టింగ్ తోటి, ఇంత మంచితోటి, ఇంత లైఫ్ నాకు 1 year, ఇది ఎంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకున్నా దొరకదేమో, నా తల్లిదండ్రులు ఏ జన్మలో చేసిన పుణ్యంగా నేను భావిస్తున్నాను. అంత మంచి తృప్తిగా ఉంది ఇప్పటివరకు కూడా నాకు సినిమాకి. అంతా చూసాము,
మా క్రూ అంతా కూడా సినిమా చూసింది. మా టీం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడూ కూడా 1 గంట లేట్ అయినా షూటింగ్, లేదు 2 రోజులు పడినా, లేదు వర్షాలు చాగిపోయిందన్నా కూడా వాళ్ళ డేట్ అడ్జస్ట్ చేసుకుని వస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ పడుతూ వచ్చి ఏ రోజు కూడా బయట సినిమా గురించి ఒక నెగిటివ్గా చెప్పలేదు. ఏ రోజు షూటింగ్ జరిగినా కూడా అందరూ సార్ ఈరోజు ఇంత బాగా జరిగింది, వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నారు. మేము కొత్త ప్రొడ్యూసర్లు, మాతో చెప్పాల్సిన అవసరం లేదు అసలు. అది కృష్ణవంశీ గారికి ఆర్టిస్టులుగా చెప్తే వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టడానికి చెప్పొచ్చు. కానీ మేము ప్రొడ్యూసర్లుగా పక్కన కూర్చొని మా దగ్గరికి వచ్చి సార్ ఎంత బాగా వచ్చేసింది, చాలా బాగా తీస్తున్నారు సారు. ఆర్టిస్టులు గారు ముఖ్యంగా తులసి గారు అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి. వేరే షూటింగ్లకు వెళ్ళాక కూడా మా తమ్ముడు సినిమా ఇది ఈసారి లాంగ్ గ్యాప్ తీసుకొని మంచి ప్రొడ్యూసర్లతో పెట్టుకొని మంచి సినిమా తీస్తున్నాడు, ఇది ఖడ్గానికి మించి దాటిపోయే సినిమాని వీళ్ళందరూ చెప్తుంటే మాకు వాళ్ళు రిటర్న్ వచ్చి మాకు చెప్తుంటే ఎంత ఆనందంగా అనిపించేదో. దానికి మించి ఈరోజు ఇంత బాగా ఈ ఫంక్షన్ జరుగుతున్నందుకు, మీరందరూ ఇట్లా ఆశీర్వాదానికి వచ్చినందుకు ఈ అన్నిటికీ చాలా బాగుంది. ఫైనల్గా సినిమా గురించి 2 చెప్తాను. ఈ నక్షత్రం నలుగురున్నారండి, ఒకళ్ళకి పోటీ ఒకళ్ళు సాయిధరం తేజ్ గారు, 2 సందీప్ కిషన్ గారు, రెజీనా గారు అండ్ ప్రజ్ఞా జైస్వాల్. వీళ్ళు నలుగురు మీరు కొత్త క్యారెక్టర్లుగా ప్రజెంట్ చేస్తున్నారు. వంశీ గారు 6 సినిమాలు చేసిన సాయిధరం తేజ్ గారు ఈ సినిమాలో ఒక పోలీస్ లుక్ క్యారెక్టర్ అనేది ఇలా ఉంటుందని రేపు మీరందరూ చూశాక కూడా మళ్ళీ మీరు అడుగుతారు మా మెగా హీరో అటువంటివే చేయాలి, సుప్రీం హీరో ఆ క్యారెక్టర్లు చేయాలి అనేటువంటిది. బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన చేసినటువంటి పెర్ఫార్మెన్స్ కానివ్వండి, కృష్ణవంశీ గారే 20-30 టేకులు చెప్తే కానీ ఆయనకి తృప్తి తీరదు. అలాంటిది సాయి గారు వచ్చేసి సార్ ఇంకోటి చేస్తామా, కానీ నేను ఇంకోటి చేస్తానా, నిజంగా అంత ఆ ఎనర్జీ అయింది నిజంగా చూసామండి. ఇందాక మన యాంకర్ గారు చెప్పినట్టుగా ఆయన చాలా దెబ్బలు తగిలి అన్నారు. బ్యాంకాక్లో ఒక వాటర్లో లేసేది ఉంటుంది, ఆ గేమ్ని అర్ధగంట సేపు నేర్చుకున్నారండి ఆయన. వాటర్లో నిలబడి డ్యాన్స్ వేసి మరలా ఒక 100 ఫీట్ హైట్ పోయింది, బనియన్ లేకుండా బట్టలతోటి దాని మీద పడేసేవాళ్ళు. కందిపోయింది ఆయన శరీరం అంతా మేము చూసినప్పుడు కూడా. అయినా కూడా ఆయన లేదు నేను చేస్తానని చేశారు. ఇవన్నీ మాకు చూసినప్పుడు బయట విన్నదే వేరు సినిమాల గురించి, లోపలికి వస్తే ఇంత ఉంటుంది కానీ నాకు ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్ అదంతా ఉంది. నాకు ఒక చిన్న డౌట్ అండి, ఎలాగో చాలా చెప్పేశారు కడుపులో ఉన్నవి. ఒక డౌట్ అండి, మీరు లొకేషన్ లో అస్సలు మాట్లాడేవారు కాదు కదా? ఓ పక్కన ఉండేవాళ్ళం, కడుపులో చాలా పెట్టుకున్నారు సార్. ఆ లొకేషన్ లో షూటింగ్ డ్యూరింగ్ షూటింగ్ అంతా మాట్లాడాల్సింది ఇక్కడ మాట్లాడేస్తున్నాము. ఇప్పుడు ఏంటి మా క్రూ అంతా కూడా చాలా వరకు సినిమా చూసారు, మా నిర్మాతలు కూడా చూశారు. నేను 2-3 టైమ్స్ చూసాను వంశీ గారు చూపించినప్పుడు. సార్ నాకు అది టేక్ ఆఫ్ అంటారు చూడండి, మళ్ళీ మొదటి అర్థమైంది టేక్ ఆఫ్ చెప్తున్నారు. సో నాకు అట్లా శ్రీనివాస్ గారు డోంట్ వరీ, కృష్ణ వంశీ గారు డైరెక్ట్ చేసినటువంటి ఫిల్మ్ పైసా వసూలు అంతే. ఓకే లేదండి, అందుకే పైసా వచ్చినా రాకపోయినా తృప్తిగా ఉంది మాకు. సో మాకు మెయిన్ ఏంటంటే సాయి గారి తర్వాత సో ఓకే ఓకే అండి, నాకు ఒక ప్రామిస్ చేయరా అందరికి శ్రీనివాస్ గారు వచ్చినందుకు, అందరికి మీ అందరికి నిజంగా శ్రీనివాస్ గారు ఒక ప్రామిస్ చేయండి. చెప్పండి. మీరు ప్రొడ్యూసర్ గానే ఉంటారు కానీ యాంకర్ గా అవ్వనని నాకు ఒక ప్రామిస్ చేయండి. యాంకరా అసలు లైఫ్ లో ఎప్పుడు కూడా లేదండి, లేదు మీరు మాకు ప్రామిస్ చేయండి. కాదు ఇది ఏంటంటే వంశీ గారిది సార్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి.